శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సకల జనుల మీద అంటే ఇంచుమించుగా దేశ రాజకీయాలు అవ్వచ్చు, ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, ప్రతి వ్యక్తి పైన ఏ గ్రహ ప్రభావం ఉన్నా లేకపోయినా రాహుగ్రహ ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతి ఒక్కరి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో చూడబడుతున్నా ఫైనల్గా ఒక రాశిలో ఉన్నప్పుడు ఏ నక్షత్రం మీద సంచరిస్తుంటే ఆ నక్షత్ర ప్రభావాన్ని జాతకుడికి వారి వారి కర్మలను బట్టి రాశులను బట్టి రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది. అంటే కర్మని కంట్రోల్ చేసే ప్లానెట్గా రాహుగ్రహాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాహుకి ఒక విధంగా ఒక ఉన్న భావాన్ని కానీ తను కలిసి ఉన్నటువంటి గ్రహం యొక్క ఫలితాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తన యొక్క సహజమైనటువంటి గుణాలని దాన్ని కలిపి జాతకుడికి అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి గురువుతో కలిసి ఉన్నప్పుడు జన్మజాతకంలో గురుచండాల యోగం అని అంటారు. అంటే ఏమిటి? గురువు మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక మంచి గ్రహం. రాహుతో కలియడం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క లక్షణాలని రాహుతో కలిసి చెప్పడం వల్ల అది వ్యతిరేక భావాలు అంటే చట్టాన్ని వ్యతిరేకించడం, మన దైవాల్ని దూషించడం, పెద్దల్ని అగౌరవపరచడం, చదువు యందు శ్రద్ధ లేకుండా మిగతా యాక్టివిటీస్లో పాల్గొనడం, ఈ విధంగా సంఘ విద్రోహ శక్తులు అనొచ్చు, స్మగ్లింగ్ అనొచ్చు, రకరకాల యావిగేషన్స్ గురువు రాహుతో కలియడం వల్ల ఈ గురుచండాల యోగం ఏర్పడుతుంటుంది. అదే రాహు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి విపరీతమైనటువంటి ఆశ కలిగి ఎక్కువ కోరికలు కలిగి అవి తీరకపోవడం వల్ల అనేక రకాల సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అదే మరి రవితో కలిసి ఉండడం వల్ల ఒక సర్పదోషం అనే దోషం ఏర్పడడం వల్ల సంతాన విషయంలో కానీ జాతకుడి అభివృద్ధిలో కానీ ఇలా రకరకాల అంటే రాహు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని ఏదో ఒక రూపంలో జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శనితో కలిసి ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడంటే జాతకుడు వృత్తిలో అంటే శని వృత్తికారకుడు అవ్వడం వల్ల అటువంటి రాహు శనితో కలిసి ఉన్నా పుట్టినప్పుడు శని యొక్క నక్షత్రంలో ఉన్న ప్రస్తుతం మరి ఈ రాహు భగవానుడు శని యొక్క నక్షత్రం మీదకి మారడం జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం వల్ల శనికి సంబంధించినటువంటి వృత్తి ఖచ్చితంగా అది బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. రాహువు శని కలిసి ఉన్నప్పుడు జాతకంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ గోచారీత్యా రాహువు శని కలబోతున్నారు కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా శని రాహుల కలయిక అన్నది సాఫ్ట్వేర్ రంగం, మొత్తం సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా రాహువుతో ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పచ్చు, రాహు మీ జాతకంలో శనితో రాహు కలిసి ఉంటే వీడు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తాడు. దాని తర్వాత మళ్ళీ సినిమా రంగం, మీడియా, సినిమా రంగంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి రాహుతో శని కలిసి ఉంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణించగలుగుతారు. బాగా టెక్నాలజీ ఉపయోగించుకొని, కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకొని జీవితంలో చాలా అంటే ఉన్నది లేనట్టు చూపడం, లేనిది ఉన్నట్టు చూపడమే రాహు యొక్క లక్షణం. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ రాహు ప్రభావం ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా హైలైట్గా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి సినిమాలు తీస్తుంటారు. అంటే ఒక చిన్న సబ్జెక్ట్ని పెద్దగా హైలైట్ చేయడానికి కూడా రాహు కారణం అవుతుంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం రాహుగ్రహం ఆధీనంలో ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఆధీనంలో ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రంగంలో రైల్వేస్ అంటే రాహు ఒక సర్పానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మీరు ఒకసారి ట్రైన్ అబ్జర్వ్ చేస్తుంటే మనకు పైనుంచి చూసినా
ట్రైన్ వెళ్తున్నప్పుడు బ్యాక్ నుండి చూసినా ఒక పెద్ద సర్పం మెలికలు తిరుగుతూ వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల రైల్వే ఇండస్ట్రీ అంతటి కూడా రాహు కారణం అవుతుంటాడు. మరి ఇప్పుడు ఈ రాహు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం, అలాగే రాహు వెనక విధంగా సంచరిస్తూ శని భగవాన్ని కలబోతున్నాడు. శని భగవాన్ కూడా నెమ్మదిగా రాహుని కలబోతున్నాడు. ఆ కారణం వల్ల ముఖ్యంగా మనకి అతి తొందరలో సినిమా పరిశ్రమ, అలాగే సాఫ్ట్వేర్ రంగం, రైల్వే సంబంధించింది చాలా విప్లవాత్మకమైన మార్పులు రావడం జరుగుతాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ రాహు శని త్వరలో కలగబోతున్నటువంటి విశేషం వల్ల ఈ రైల్వేస్ కూడా ఇంచుమించుగా ప్రతి రైల్వే స్టేషన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం, చాలా డీసెంట్ అయినటువంటి రైలు రావడం, ఇవన్నీ కూడా ఆ ఇండస్ట్రీకి కూడా ఇది కారణమవుతుంది. మరి సాధారణ వ్యక్తుల మీద ఈ రాహు మరి ప్రస్తుతం శని నక్షత్రం మీద వెళ్ళడం వల్ల వాళ్ళ వృత్తిలో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ఏ రాశి వారికి ఈ రాహు అలాగే శని యొక్క ప్రభావం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉండబోతుంది, అయితే దానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి రాహు యొక్క ప్రభావం ప్రస్తుతం చాలా ఎక్కువగానే ఉండడం జరిగింది. దానికి తోడు ఏంటంటే రాహుకి మిత్రుడైనటువంటి శని యొక్క నక్షత్రం మీదకి రాహు మారడం, ఆ శని భగవానుడు 12వ స్థానంలో ఉండడం, ఇవన్నీ జాతకుడికి కొత్త ఆలోచనలు, కొత్త అలవాట్లు వచ్చే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా మనసు నిబ్బరం చేసుకొని ఏకాగ్రతతో చాలా దీక్షగా ఉంటే తప్ప మరి ఈ సమయంలో ఈ రాశివారు మరి కొంతవరకు సాంప్రదాయ విరుద్ధంగా నడిచే అవకాశం ఉంది. అంటే ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. రాహు 36 సంవత్సరాల లోపు వాళ్ళ మీద ఒక విధమైన ప్రభావం చూపుతుంటాడు, దాని తర్వాత 36 తర్వాత వేరే విధం ప్రభావం చూపుతుంటాడు. అందుకే ఎక్కువ ఈ గురుచండాల యోగం ఉన్న, కాలసర్పదోషం ఉన్నా కూడా వాళ్ళు ఏమవుద్దంటే ప్రథమ జీవితం అంతా కూడా చాలా స్ట్రగుల్ పడుతుంటారు. స్ట్రగుల్ పడి ఒక్కసారి ఈ 36వ సంవత్సరం దాటగానే చాలా ఎవరు ఊహించనంత ఎత్తుకి ఎదుగుతూ ఉంటారు అన్నమాట. మొత్తం ఈ విధంగా ఈ యోగం ప్రభావం వల్ల పైకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ప్రస్తుతం కూడా మనకి ఉన్నారు. అందువల్ల ఏంటంటే మరి కొంతవరకు ఈ 36 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు మాత్రం అంటే వాళ్ళని ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ భ్రష్టు పట్టించే విధంగా రాహు తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అంటే భ్రష్టు పట్టడం అంటే ఏంటంటే ఒక మంచి సాంప్రదాయంగా ఉన్నవాడు దానికి వ్యతిరేకంగా ఉండడం, అంటే నీసు మాంసాలు తినడం, మద్యం తాగడం, వ్యభిచారం లాంటివి చేస్తూ ఉంటాడు. పూర్వకాలంలో వాళ్ళని ఈ విధంగా భ్రష్టు పట్టిపోయి అంటుండేవారు అనమాట. వాళ్ళకి మళ్ళీ ప్రక్షాళన చేసి మళ్ళీ చక్కగా మళ్ళా కలుపుకుంటూ ఉండేవారు. సో ఆ విధంగా మరి ప్రస్తుతం అంటే మామూలుగా ఏదో పడలేదు కానీ ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక మంచి కుటుంబంలో జన్మించిన వాడికి ఈ విధంగా అతను చిన్న పొరపాటు చేసినా, పెద్ద చేసినా, చిన్న చేసినా కూడా ఒకరోజు తాగినా అదే అంటారు, ఒక సంవత్సరం పాటు తాగినా కూడా అదే అంటుంటారు. సో అందువల్ల ఏంటంటే అటువంటి ఆలోచన అయితే ఈ మీనరాశి వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఈ డ్రింక్ సంబంధించిన దానికి అలవాటు పడితే అది మారడం అన్నది చాలా 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 కష్టం అవుతుంటుంది. అదేంటి ఓన్లీ ఆల్కహాలే కాదు, కేవలం టీ కాఫీలు కూడా అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే కేవలంగా మరి ఆ విషయం పక్కన పెట్టి మిగతా విషయాల మీద అంటే ఎప్పుడూ కూడా నిజాయితీగా వెళ్ళే ఆలోచనలోనే ఉండాలి. అంటే ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ మీనరాశి వారికి ఎవరో మీకు బాగా పరిచయం ఉన్నవాడు వచ్చేయండి మీకు పలానా టీటీడీ దేవస్థానంలో పండితుడి పోస్టు లేదంటే ఆస్థాన సిద్ధాంతి పోస్టు ఇప్పిస్తాం, మీకు 30 లక్షలు ఖర్చు అవుతుంది, లేదంటే పలానా దేవస్థానంలో మీకు ఈ పోస్టు, లేదంటే ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక డైరెక్టరు, ఈ విధంగా ప్రలోభ పెట్టి ఏం లేదండి దానికి 20 లక్షలు అవుద్ది, మీకు 10 లక్షలే, ముందు ఒక్క ₹1,00,000 ఇవ్వండి, పదవి వచ్చాక 9 లక్షలు ఇద్దరు కానీ అప్పుడు దాకా మీ దగ్గర ఉంచుకోండి అంటాడు. మీరు ఏదో సరే 1,00,000 కదా పోయిందని ఇస్తారు,
ఇంకా 1,00,000 నుంచి మళ్ళీ సడన్గా ఒక ఫోన్ వస్తుంది, మొత్తం కన్ఫర్మ్ అయిపోయిందండి, 5,00,000 మీరు నాకు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వెంబటనే లెటర్ వచ్చేది అంటాడు. మనం టక్కని కొడతాం 5,00,000, ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. అంటే ఇలాగా ఆన్లైన్ మోసాలకి స్కాముల్లో ఇరుక్కొని ఆలోచన ఇస్తుంటాడు రాహు. అసలు మనకి ఈ పదవి వస్తుందంటే ఒకసారి మనం ఆలోచించాలి, మనకి ఎందుకు ఈ పదవి ఇస్తారో, మనం దానికి ఎంతవరకు డిజైర్ ఉన్నామని ఆలోచించకుండా ఏదో డబ్బులు ఇస్తే అన్నీ జరుగుతాయి కదని ఈ సమయంలో మరి ఈ విధంగా చేసే అవకాశం ఉంది. దాని తర్వాత అప్రతిష్ట పాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పదవి కించపరిచే విధంగా కొన్ని ఆఫర్లు వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, అంటే ఖచ్చితంగా మీ మీద మాత్రం నిఘు ఉంటుంది. మీరు ఏ ఉద్యోగం ఆఖరి కానిస్టేబుల్లో ఉన్నా, ఎస్పీ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే మీ మీద మాత్రం నిఘు మాత్రం ప్రస్తుతం ఉన్నది. ఏమాత్రం పొరపాటు చేస్తే దొరుకుతారని మాత్రం చూస్తూ ఉన్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా అటు పదవితో పాటు పరువు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి బలహీనతకి లొంగవద్దు. మీ బలహీనతలు కూడా ఇతరుల వద్ద చర్చించకుండా మీ యొక్క ప్రస్తుతం ఎలా ఉన్నారో అలాగ ఉంటే ఇదే స్థితి కంటిన్యూ అయ్యి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రాహుగ్రహ పరిహారానికి ఏకైక పరిహారం, చాలా సులభంగా అందరూ చేసుకోదగిన పరిహారం ఏంటంటే, మీకు రాహుకాలంలో, అది శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో సాధారణంగా రాహుకాలం వస్తుంటుంది. ఆ సమయంలో సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మరి ఒక 18 ప్రదక్షిణలు చేసి అమ్మవారి కుంకుమ పూజ కానీ, నిమ్మకాయల దండ, ఇంచుమించుగా నిమ్మకాయలు అయితే ఓ 18తో చేయొచ్చు, 108తో చేయొచ్చు. ఆ విధంగా నిమ్మకాయల హారం అమ్మవారికి వేసి, లేదంటే ఒక 4 కొబ్బరికాయలు అమ్మవారి టెంపుల్లో ఇవ్వడం, లేదా ఒక గుమ్మడికాయ అమ్మవారికి బలి ఇవ్వడం, అంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇది చాలా వరకు పరిహారం అవుతుంది. ఇది ఒకే వారం కాదు, ఓ 18 వారాల పాటు ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఎటువంటి నిందలున్నా, స్కాములున్నా, రుణాలున్నా, ఏదైనా స్త్రీల వల్ల అపవాదులు లాంటివి ఉన్నా, వాళ్ళతో ఇబ్బంది పడుతున్నా, ఇవి ఖచ్చితంగా శాశ్వతంగా మీకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారు, అవకాశం ఉన్నవాళ్ళు మరి ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, ముఖ్యంగా శ్రీశైలంలో కానీ, విజయవాడలో కానీ, అక్కడ నిత్యం చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అలాగే బాసర్లో కానీ, ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు ఆ టెంపుల్లో చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా ఇంకా పరిహారం అంటూ 100% జరిగే అవకాశం ఉంటుంది. మీరు స్వయంగా పాల్గొకపోయినా మీ శ్రేయోభిలాషులు, మీ తల్లిగారో తండ్రి గారో వాళ్ళన్నా పాల్గొని మీరు ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కూడా ఈ రాహు యొక్క దోష పరిహారమై మీకు ఉన్నతమైనటువంటి స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు కొన్ని మరి ఆంధ్ర ప్రాంతం అయితే ద్రాక్షారామం, పిఠాపురం ఇటువంటి దేవాలయాలు దర్శించుకోవచ్చు. అలాగే బాగా మనకి మీకు కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం, తలుపులమ్మ అని తుని దోవలో ఉంటారు ఆమె, లేదంటే మావుళ్ళమ్మ, ఈ విధంగా కొన్ని గ్రామ దేవతలుగా అనుకోవడానికి లేదు, కానీ అవి కూడా సాక్షాత్తుగా రాహు ప్రభావం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే అన్నవరంలో ఉన్నటువంటి వనదుర్గ 100% మీరు ఒకసారి వనదుర్గ దేవాలయాన్ని దర్శించి అక్కడ చేస్తున్నటువంటి పౌర్ణమిలో చేసే చండీ హోమంలో పాల్గొనడం వల్ల కూడా రాహు ప్రభావం అన్నది 100% మీకు తగ్గి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మీకు నిజాయితీగా, హ్యాపీగా, ఆనందంగా బ్రతికే విధంగా ఉంటుంది. రాహు నిరంతరం ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అది ఎటువంటి భయం అంటే, ఒకటి మరణ భయం, 2 ఏదైనా జైలు శిక్ష పడుతుందేమో అన్న భయం. సో ఈ 2 భయాలు ఎవరికైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకసారి ఈ వనదుర్గ ఆలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించుకోవడం వల్ల ముందు ఈ భయం నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.